రోజన్నా అంటే అంతకు ముందు అడిగినప్పుడు ఖాళీ లేదని చెప్పినారు. అంటే తప్పనిసరిగా వస్తానులే సురేష్, నేను ఎలియాజర్ అంటారు అక్కడ నన్ను, తప్పనిసరిగా వస్తానని చెప్పారు. మరి అలాగనే చెప్పిన రీతిగా మన మధ్యలోనికి వచ్చారు. నిజంగా సార్తో నా జర్నీ ఎలా ఉందంటే, గాస్పల్ మిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళతో పాటు ఒక ట్రైను, వాళ్ళు గాస్పల్ ట్రైన్ అనే ఒక ట్రైన్ అద్దెకి తీసుకొని ప్రతి టౌన్లో కూడా మీటింగ్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు రేపల్లె టు శ్రీకాకుళం వరకు నేను ఆ జర్నీలో కూడా ఉన్నాను. అయితే చాలా చాలా చర్చెస్ కట్టడానికి కానీ ఇప్పటికి కూడా జాయిస్ మేర్తో వారికి అనుబంధాలు గొప్పవి. ఆ సేవకులు మన మధ్యలోకి రావటం, వారి ద్వారా ఈ సేవకుల కూడిక నిర్వహించుకోవటం నాకు ఎంతో సంతోషంగా ఉంది. కావున హై డిసిప్లిన్లో ఉంటారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, సేవకుడు అంటే డిసిప్లిన్కి మారుపేరుగా ఉండాలి. టైంకి రాకపోతే తలుపులు కూడా వేసేస్తారు చర్చిలో అయినా సరే. ఆయన అంత స్ట్రిక్ట్గా ఉంటారు, ఎందుకంటే దానికి వాక్యాధారాలు కూడా చూపించగలరు. ఆ డిసిప్లినే మమ్మల్ని ఇప్పుడు కూడా భయపడేటట్లుగా, ఇంకా సేవకులు అయినా కానీ పక్కన కూర్చోవాలన్నా కానీ ధైర్యం చేయలేరు. అటువంటి సేవకులు మన మధ్యలో ఉండటం ఎంతో ఆశీర్వాదకరం. సమయాన్ని వారికి ఇస్తుండగా, వారు మన మధ్యలోనికి వస్తుండగా మనందరం కూడా చప్పట్లు కొడుతూ వారిని ఆహ్వానించుకుందాం. శక్తులైన దైవజనులందరికీ, అలాగనే వేదిక మీద అలంకరించబడిన అద్భుతమైనటువంటి దేవుని సేవకులు మరి అందరికీ నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి విశేషముగా మరి నా ఆత్మీయ కుమారుడు, ఆ రోజుల్లో ఎలియాజర్ అంటాం, ఇప్పుడు పేరు పెట్టి పిలవడానికి అవకాశము లేదు. ఎందుకంటే రెవరెండ్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, బిషప్లు అయ్యారు. అందుకొరకనే ఇప్పుడు మాత్రం రెవరెండ్ అని కానీ, మరి డాక్టర్ అని కానీ, బిషప్పులని కానీ పిలవాల్సినటువంటి ఆ స్థాయికి దేవుడు అంచెలంచెలుగా మరి దేవుడు పెంపారు చేశారు. కనుకనే నా ఆత్మీయ కుమారుడు, మరి చాలామంది ఆత్మీయ బిడ్డలు, పూర్వపు విద్యార్థులు కూడా కొందరు ఉన్నట్లుగా ఉన్నారు. వీరందరూ కూడా ఆత్మీయ కుమారులే. మేము 1900 చాలా క్లుప్తముగా నేను ముందుకు వెళ్తాను. ఇప్పుడు నా గడియారం 12:25 అయింది. నా గడియారం మరి 1:15 వరకు, 1:30 వరకు మేము అసలు ఎవరూ లేవమండి, బయటకు కూడా వెళ్ళాం. ఇక్కడే దేవుని వాక్యాన్ని వింటాము అన్నవారు మాత్రమే మీ కుడి చేతులు చూపించండి. చాలా సంతోషం. అంటే ఇక 1:30 తర్వాత మీరు ఉండరు అన్నమాట. చాలా గొప్పవారే, అభిషక్తులే. మంచిది, చాలా సంతోషం. 1984లో ప్రభు మాకు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి మరి నాకు 1982లో వివాహమైనది. నేను ఎక్కువగా చెన్నైలో ఉన్నాను. 75లో వెళ్ళిపోయి అక్కడే మరణత బైబిల్ ఇన్స్టిట్యూట్ రెవరెండ్ డాక్టర్ హెండి జోసెఫ్ గయ్య గారు అద్భుతంగా మమ్మల్ని ఆత్మీయంగా పెంచారు. 2 సంవత్సరాలు తర్బీదైన తర్వాత నేను ఇక్కడ డిప్లొమా తీసుకుని బయలుదేరి వచ్చేటప్పుడు అయ్యగారు ఒకే ఒక మాట అంటే తమిళ్లో మాట్లాడారు. బహుశా మీలో కొంతమందికి తమిళ్ కూడా వచ్చి అనుకుంటున్నాను, తెలియదు. ఆయన ఒకే ఒక మాట, "ఇన్న తంబి ఎంగే పోరే, ఎక్కడికి వెళ్తున్నావు" అన్నాను. "అయ్యా మరి అయిపోయింది కదా" అని నేను పెట్టుబట్టుకుని వెళ్ళిపోతామంటే, "నీకు పోనే పోకూడదు, ఇంకదా ఇరుక్కున్నావు" అని అంటున్నాయి. "ఇక్కడే ఉండాలి, ఇంకెందుకయ్యా అయిపోయింది కదా" ఒకే ఒక మాట అన్నారు. నా తరువాత ఈ మారణత బైబిల్ కళాశాల అంతటికీ నీవే ఇన్ఛార్జిగా ఉండాలి అని చెప్పినప్పుడు నేను తెలుగుని, మరి తమిళ వారు ఎక్కువ కదా, పర్లేదు నేనున్నాను కదా అని సరిగ్గా సెలవులకి ఇంటికి రావడం జరిగింది. మరి దేవుడు మరలా ప్రేరణతో నేను కూడా వెళ్ళడం, అక్కడే దాదాపు 5 సంవత్సరాలు మరి ఆ పరిచర్యలో వాడబడటం,
తెలుగు ప్రజలు ఎక్కడైతే ఉంటారో వారి మధ్యలోనికి వెళ్ళి సువార్త స్టూడెంట్స్ని తీసుకెళ్ళి అందించడం. తర్వాత నేను 80 తర్వాత తిరిగి రావడం. మరి 82లో నాకు వివాహం. తర్వాతనే ప్రభు మాకు ఇచ్చిన ప్రేరణ బట్టి 83లో మరి గుంటూరుకు రావటం జరిగింది. అప్పుడు ఏటి అగ్రహారానికి వచ్చాం. వచ్చిన తర్వాత 84లో మొట్టమొదటిగా 50 కుడి ఎడంగా 55 మంది విద్యార్థులతో బైబిల్ కళాశాల ప్రారంభించాం. అది 1984. మొట్టమొదటిగా 1 సంవత్సరమే. తర్వాత ఇంకా స్టూడెంట్స్ వచ్చేస్తూ ఉన్నారు. అందుకొరక 2 సంవత్సరాలు చేశాం. ఇట్లా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి, ఇది ఒక లాంగ్ స్టోరీ బట్ ఐ మేకింగ్ వెరీ వెరీ షార్ట్. దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించారు. ఒక బైబిల్ కళాశాలతో మరి ఒక 4 బైబిల్ కళాశాలను దేవుడు నా చేతులకి అప్పగించాడు. నేను అనుకున్నాను ఒకటే గుంటూరులో నడుపుకుంటూ వెళ్తానని అనుకున్నాను. కానీ దేవుడు దానికి అనుబంధంగా మరొక 4 బైబిల్ కళాశాల, ఒకటి మణుగూరులోను, రెండవది కర్ణాటక స్టేటు బళ్ళారిలోను, మూడవదిగా హైదరాబాదు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ప్రక్కనే అది, తర్వాత 4వది వినుకొండకు ముందు శావిల్యాపురం, గుంటూరు 5. ఈ 5 కళాశాలలను దేవుడు నా చేతులకు అప్పగించినప్పుడు మరి నేనే డ్రైవ్ చేసుకుంటూ ఆ ప్రాంతాలకి వెళ్ళిపోతూ ఉండేవాడిని. బళ్ళారి మాత్రం ట్రైన్కి వెళ్ళేవాడిని. మణుగూరు కానీ హైదరాబాద్ కానీ నేనే డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ అక్కడ కళాశాలన్నిటిని కూడా పర్యవేక్షించి అక్కడున్న ప్రిన్సిపల్, స్టాఫ్, స్టూడెంట్స్ అందరితో కూడా కొద్ది సమయం గడిపి మళ్ళా వెళుతూ ఇట్లా దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించుకుంటూ వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం మరి ఏప్రిల్ 1st వీక్లోనే అన్ని కళాశాలలన్నీ కూడా గుంటూరు మేము కలిగినటువంటి బైబిల్ కళాశాల ప్రాంగణానికి వచ్చేవారు. అక్కడ 3 దినాలు రిడెంప్షన్ ఫెస్టివల్, విమోచన పండుగ అనేటువంటి పేరుతో 3 దినాలు ఏర్పాటు చేసి మరి 2 దినాలు అద్భుతంగా పగలు రాత్రి మిషనరీలు కూడా మాతో ఏకీభవించి పాస్టర్ హార్లీ గారు, అలాగే రెవరెండ్ స్కాట్ నార్లింగ్ గారు, ఇంకా కొంతమంది మిషనరీలు కుడి ఎడంగా ఒక 25 పైనే వచ్చేవారు. తర్వాత జాయిస్ మేరీ గారు మాతో అనుబంధం. నేను అమెరికా 2 సార్లు వెళ్ళినప్పుడు ఆహ్వానాన్ని బట్టి వారి ఆఫీసులో ఆమె తన కుమారుడు ఎంతో ప్రేమతో నన్ను ఘనపరిచి గౌరవించి, ఎందుకంటే తను హైదరాబాద్ వచ్చినప్పుడు తనకు నేనే అనువాదం చేసేటువంటి ఒక ట్రాన్స్లేటర్గా నిలబడాల్సి వచ్చింది. ఈ విధంగా దేవుడు అంచెలంచెలుగా ఈ పరిచర్యను ఆశీర్వదించుకుంటూ మరి ఆ 2 దినాలు సభలు అయిపోయిన తర్వాత 3వ దినం గ్రాడ్యుయేషన్. 5 కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులకు చక్కగా మరి డిప్లొమాలు ఇచ్చి, ఆర్డినేషన్ కావాలంటే ఆర్డినేషన్ ఇచ్చి, అన్ని విధాలుగా దేవుడు మరి ఆశీర్వదించుకుంటూ వస్తున్నారు. అలాంటి స్థితిలో నా ప్రియ ఆత్మీయ కుమారుడు ఇప్పుడు మరి రెవరెండ్ అనాలి, డాక్టర్ అని కూడా అనాలి, బిషప్గా రాలేదనుకుంటున్నాను, వస్తున్నారు. కనుక దేవుడు ఈ విధంగా ఆశీర్వదించారు. కనుకనే మరి ప్రియులు ఇచ్చినటువంటి ఆహ్వానం మేరకు వారితో పాటు ఈ పాస్టర్ గారు కూడా బేచండ్లో ఒక పని మీద, అంటే అది ఒక విచారకరమైనది, ఆ స్థలానికి వచ్చినప్పుడు ఇరువురు కూడా కలిసి, అంతకుముందే మరి నా ఆత్మీయ కుమారుడు ఈ ప్రాంతానికి రమ్మని కోరేవారు చాలాసార్లు. ఎందుకంటే నాకున్నటువంటి మిషనరీ వర్క్ ద్వారా ఎంతోమంది మిషనరీ ఒకరే వచ్చేవారు కాదు, దాదాపు ఒక 25 మంది. వారందరికీ మా ఇంట్లోనే పాస్టమ్మ గారు మంచి మరి భోజనం పెట్టి పంపిస్తే ఆనందపడి వెళ్తూ ఉండారు. ఈ పనులను బట్టి మరి నా ఆత్మీయ కుమారుడు పిలిచినా నేను రాలేకపోయాను. మరి ఏమనుకున్నారో తెలియదు. మనం వచ్చినప్పుడు అన్నారు ఒకే ఒక మాట, బేజండ్లయ్యా నేను ఎన్నిసార్లు పిలిచినా మీరు రిజెక్ట్ చేశారుగా అన్నారు. కానీ దేవుని మహాకృపను బట్టి వారి ప్రేమ, సరేనయ్యా
తప్పనిసరిగా నేను వస్తానని చెప్పడం జరిగింది. మరి దేవుని కార్యాలను బట్టి నేనంత దేవుని స్తుతిస్తూ, మరి నిన్నటి దినాన మా సంఘములో వచ్చినటువంటి కుడి అడంగా సంఘములో మరి 1000 మంది పైనే, కొన్నిసార్లు రోడ్డు కూడా బ్లాక్ అయిపోతూ ఉంటుంటుంది, అంతగా వస్తుంటారు. దాంట్లో టీవీలు ఉంటాయి. పురుషుల వైపు ఒక టీవీ, స్త్రీల వైపు ఒక టీవీ, మాకు కనబడటానికి ఒక టీవీ పెడతాం. నేను ఏదైనా ఒక అంశాన్ని తీసుకున్నానంటే, నేను 2007లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను. ఆ టైంలో నాతో పాటు జైపాల్ గారు, స్టీఫెన్ పాల్ గారు, శుభవార్త ఛానల్ వాళ్ళు మమ్మల్ని అదే ఫస్ట్ తీసుకుని వెళ్తాం. కనుక నా ప్రాంతాల్లో జరిగిన అనుభవాలన్నీ కూడా నేను చూపిస్తూ టీవీ ద్వారా అందిస్తూ ఉంటుంటా. కనుక నిన్నటి దినాన్న ఈ స్థానిక సంఘ కాపరి, మరి దైవజనులు బయట కూర్చున్నట్టున్నారు, రెవరెండ్ రాజు గారు, వారి సతిమణి గారు, వారు పంపినటువంటి పాంప్లెట్ నా దగ్గర ఉన్నది. వెంటనే టీవీలో చూపించాను. అన్ని టీవీలో స్త్రీలు, పురుషులు, సంఘస్థులందరూ చూసి బలంగా ఈ దినాన్ని కొరకు ప్రార్థన చేశారు. దేవునికి మహిమ కలుగుగా ప్రార్థన చేయమని కోరాను. కనుకనే ప్రార్థన చేశారు. కనుకనే స్థానిక సంఘ కాపరి రెవరెండ్ రాజు గారు, వారి సత్యమణి గారు, వారి స్థానిక సంఘం, మీరు అందరూ కలిసి నన్ను ప్రేమతో ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ రిడెంప్షన్ మినిస్ట్రీని దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించి మరి దేవుని మహా గొప్ప కార్యాలు జరిగాయి. అయితే కోవిడ్ వల్ల స్టూడెంట్స్ కొంచెం భయపడి ఒక 4-5 సంవత్సరాలుగా అలా నిలబడిపోయింది. ప్రార్థించండి. ఈ సంవత్సరం మరి అకాడమిక్ ఇయర్ మరలా ప్రారంభించాలని తలస్తూ ప్రార్థిస్తున్నాను బలంగా. స్థానిక సంఘం కూడా ప్రార్థిస్తున్నారు. ఇంతవరకు 1 year మరి తర్బీదు నొందిన వారికి 1 year సిటిహెచ్ సర్టిఫికెట్ ఇచ్చాం. 2 సంవత్సరాలు తర్బీదు నొందిన వారికి డిప్టీహెచ్, డిప్లొమా ఇన్ థియాలజీ 2 సంవత్సరాలు. కానీ ఇప్పుడు నేను ఆటాకి అక్రిడేషన్ చేసి, ఆటా అక్రిడేషన్ ఇవ్వడానికి చెన్నైలో నాకు తెలిసిన వారు చాలా ఆనందంగా ఉన్నారు. అయ్యా మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మేము అక్రిడేషన్ ఇచ్చేస్తాం. అప్పుడు బీటీహెచ్ కోర్సుని దేవుని చిత్తమైతే ఈ అకాడమిక్ ఇయర్ జూలై దేవుని చిత్తమైతే ప్రారంభించాలని ప్రయాసపడుతున్నాం, ప్రార్థిస్తున్నాం. కనుక ప్రార్థించండి. బీటీహెచ్ కోర్సును కూడా అప్పుడు 3 విధాలుగా 1 year చదివిన వారికి సిటిహెచ్ అక్రిడేషన్ వస్తుంది. కనుక వారికి ఇంటర్నేషనల్గా కూడా అది ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. 2 సంవత్సరాలు చదివితే మరలా డిప్లొమా డిప్టీహెచ్ కూడా ఉంటుంది, అది అక్రిడేషన్ కింద. తర్వాత 3 సంవత్సరాలు మరి బీటీహెచ్. కనుక అది కూడా అద్భుతంగా ప్రార్థించండి. నేను అది అంత కూడా ప్రారంభించిన తర్వాత ప్రియులకు, అలాగే స్థానిక సంఘ కాపరి గారు, దేవుని దాసులు రాజు గారికి తెలియచేస్తాను. ఒకవేళ మీ సంఘాల్లో ఎవరైనా యవనస్తులు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ చదువుకోవాలనేటువంటి దృక్పథం ఉంటే తప్పనిసరిగా మీరు పంపించవచ్చు. మేము అంగీకరించి వారికి 1 సంవత్సరం కావాలన్నా, 2 సంవత్సరాలు కావాలన్నా, 3 సంవత్సరాలు కావాలన్నా తర్బీదు ఇచ్చి పంపిస్తాం. దేవునికి స్తోత్రం. అది కోడికేషన్ కాబట్టి ఇప్పుడు నా ఆత్మీయ కుమారుడు చెప్పాడు, అయ్యగారు చూస్తుంటే భయం భయం, నా కారు వస్తుంటుంటేనే మరి ఎటు పోతారో తెలీదు, అంత భయపడుతూ ఉంటారంట. నేను ఎందుకు అనంటే నా అంతరంగంలో మాత్రం మరి ఎంతో ప్రేమతో ఉంటా, కానీ బయటికి మాత్రం కనబడను. ఎందుకో తెలుసండి, కోడికేషన్. ఆడపిల్లలు మగపిల్లలు వారి మధ్యలోకి నేను నవ్వుతూ చెలగాట్లాడుతూ ప్రవర్తిస్తూ ఉంటే ఇంకెలా ఉంటుందో మీరే ఆలోచించండి. అంతరంగంలో మాత్రం విద్యార్థులంటే నాకు అంత ప్రేమతో వారిని మరి చేర్చుకోవటం, అద్భుతంగా వారికి తర్బీదునిచ్చి పంపించటం. కొన్ని సందర్భాల్లో పౌలు గారు అన్నట్లు నన్ను బెత్తంతో రమ్మంటారు అన్నట్లు కొన్నిసార్లు నేను బెత్తం కూడా స్టూడెంట్స్కి వాడాల్సి వచ్చింది. ఎందుకంటే నీతిమంతుడు కొట్టుట ఆశీర్వాదం, తైలాభిషేకమా అద్భుతం అన్నట్లుగా వారు తీసుకునేవారు. ఈ దినాన్న అలాంటి అనుభవంలోనికి మరి ఆత్మీయ కుమారుని కూడా మరి ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు అంటున్నారు, అయ్యా మీరు నన్ను సస్పెండ్ కూడా చేశారు. అయినా తిరిగి మరలా వచ్చినప్పుడు ప్రేమతో
చేర్చుకున్నాను. అద్భుతంగా తర్బీదునుంది. ఈ ప్రాంతంలో బలమైన మరి సువార్థికుడిగా, సేవకుడిగా ప్రభు కొరకు నిలబడ్డారు. కారణం ఏంటంటే అది కోడికేషన్ కాబట్టి నేను అంత స్ట్రిక్ట్గా లేకపోతే దుష్టుడు ఇద్దరి మధ్య పనిచేసి ఈ రోజున ఆ బైబిల్ కళాశాల పతనమైపోయేది. కానీ మంచి పేరుతో నేటికి కూడా కొనసాగుతుంది కనుక ప్రార్థించండి. తర్వాత సమయాన్ని ఎక్కువగా మా సంఘారాధనలోనే నేనే ఒక అరగంట ముందు, మా ఆరాధన ప్రతి ఆదివారం 10 గంటలకు, నేను 9:30 గంటలకల్లా నా కారు వేసుకుని మందిరం దగ్గరికి వెళ్ళిపోతాను. అరగంట ముందే అక్కడ ఉంటాను. కారణం ఏంటంటే మనందరికీ బాగా తెలుసు, మీరందరూ మంచి అభిషక్తులు, దైవ సేవకులు, అనుభవం కలిగిన వారు. మరి అపోస్తల గారి 3వ అధ్యాయం 1వ వచనంలో రాయబడినటువంటి మాట, పేతురును యోకోనును ప్రార్థనా కాలమునకు దేవాలయమునకు ఎక్కి వెళ్ళిరి. ఏ కాలానికి? మనం 9 గంటలు పెట్టుకుంటే 9 గంటలు ప్రార్థనా కాలం, 10 గంటలు పెట్టుకుంటే 10 గంటలకి ప్రార్థనా కాలం, 11 గంటలు పెట్టుకుంటే 11 గంటలకు. కనుక మనం పెట్టుకున్నటువంటి సమయమే ప్రార్థనా కాలం. కనుక ఆ సమయానికల్లా నేను తప్పకుండా ముందు వెళ్ళిపోతాను. మరి అదే అనుభవం నా ఆత్మీయ కుమారుడు, ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలకు తెలుసు. కొన్ని సందర్భాల్లో వాక్యం అందించేటప్పుడు వస్తున్నటువంటి అనుభవాలు చూశాను. ఒకసారి ఇచ్చాను, 2 సార్లు తెరిచేబెట్టాను గేట్లు. ఇక 3వసారి కూడా అలాగే వస్తూ ఉంటుంటే తర్వాత 10:30 దాటితే చెప్పండి గేట్లు కూడా వెయిట్. అప్పుడు వాళ్ళు జ్ఞానం తెచ్చుకొని, అమ్మో అయ్యగారు 10:30 కల్లా గేట్లు వేస్తున్నారు కనుక 10:30 లోపే వెళ్ళాలి అని అప్పుడు జ్ఞానంతో దేవుని సన్నిధిలో ఎదుగుతున్నారు. అంతేకాని నాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు, కక్ష లేదు, అర్థమవుతుందండి, ద్వేషం లేదు. ప్రేమతోనే దేవుని లేఖనంలో ఉన్నటువంటి మాటలను వారి ఎదుట పెట్టాను. కనుక ఇందును బట్టి నేను ఎంతో దేవుని స్తుతిస్తూ, ప్రభు ఇచ్చినటువంటి ధన్యతను బట్టి మరి దేవుని సావుకులుగా, అభిషక్తులుగా మీ అందరి మధ్యలో ఒక అల్పుడనైనటువంటి నన్ను మరి నిలబెట్టినందుకు నా దేవాది దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ, ఒకే ఒక వాక్యాన్ని ఆధారం చేసుకుని ఆ వాక్యము ద్వారా దేవుడిచ్చేటువంటి నడిపింపును బట్టి మరి 1:30 లోపే నేను ముగిస్తాను. ఆ తదుపరి అధ్యక్షుల వారు మరి ఏ విధంగా నడిపించుకుంటూ వెళ్ళాలో నడిపిస్తారు. కనుక లేఖనాన్ని మనం దృష్టి పెట్టి ముందుకు వెళదాము. ప్రకటన గ్రంథములోనికి వద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. అందరూ కూడా ఒక్కసారి దృష్టి పెట్టండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుతున్నాను. మీరందరూ కూడా దృష్టి పెట్టవచ్చు. నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఈ వాక్యమును మనందరి వినికిడిలో దేవుడే ఆశీర్వదించినట్లు ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, మీకు స్తోత్రం. మీ అనాది సంకల్పమును బట్టి దినాన్న మా ప్రియులు, అభిషక్తులు, దైవజనుల మధ్యలో నిలబడి మా ప్రభువా నీ వాక్యాన్ని మీరు నాకు ఇచ్చే నడిపింపును బట్టి అందిస్తూ ఉండగా ఈ వాక్యమును అందరి వినికిడిలో మీరు ఆశీర్వదించి మాతో కూడా పంచుకొనండి. అల్పుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొనండి. యేసు నామములో అడుగుచూ ఉన్నాము తండ్రి. ప్రియులరా, ఈ ప్రకటన గ్రంథం అందరికీ బాగా తెలుసు. ఆయనను కూడా నేను జ్ఞాపకంలోనికి తీసుకుని వస్తున్నా. ఈ ప్రకటన గ్రంథాన్ని వ్రాసినది స్పష్టంగా పైన హెడ్డింగ్ ఉంటుంది, యోహోను వ్రాసిన ప్రకటన గ్రంథం. ఈ భక్తుడైనటువంటి యోహోను గురించి అందరూ కూడా ఎరిగిన వారే. ప్రభు ప్రేమించినటువంటి శిష్యులు ఉన్నారనంటే వారిలో ఈయన ప్రధానుడు. తన శిలువ మీద కూడా ఉన్నప్పుడు ఆయన పలికినటువంటి మాటను కూడా మనమందరము ఎరుగు. మర్మంగా ఉంటుంది అక్కడ. ప్రభు ఒకే మాట అన్నాడు,
ఈ భక్తుడైన యోకాను చూసి, తన తల్లిని చూసి, తన తల్లితో అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆయన చూసి అంటాడు, అయ్యా ఇదిగో నీ తల్లి అని ఈయన చేతుల్లోనే తన తల్లి అయినటువంటి మరియను అప్పగిస్తాడు. ఆయనకి ఎంత ఆనందమో, యేసు ప్రభు యొక్క తల్లి నా చేతులకు అప్పగించడం. కనుక అంత గొప్పగా దేవుని పరిచర్యలో ఈ భక్తుడు వాడబడుతున్నాడు. లాంగ్ స్టోరీ, కానీ ఏదైనా కానీ నేను షార్ట్గానే వాడుతుంటాను. నేను ఒకసారి రోమా సామ్రాజ్యంలో ఒక ప్రాంతంలో దేవుని సువార్త అందిస్తూ ఒకే ఒక మాట వాడాడు, రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు యేసు క్రీస్తు. ఈ పదాన్ని వాడినటువంటి అది చారిత్రకంగా కూడా పండితులు అద్భుతంగా లిఖించారు. ఈ భక్తుడైనటువంటి యోకాను ప్రభు అయిన యేసయ్యను గురించి రాజు అని పలికాడు. ఆ పలికినటువంటి మాట అప్పటికి ఆ రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు లేక చక్రవర్తి డొమిషియన్, మీ అందరికీ తెలిసి ఉండాలి. ఆ టైంలో డొమిషియన్ అనబడుతున్నటువంటి చక్రవర్తి రోమా సామ్రాజ్యం అంతటిని కూడా రాజుగా ఉండి పరిపాలన చేస్తున్నాడు. ఆయన హీఈస్ ద కింగ్. ఎవ్రీబడి నోస్. నాట్ ఓన్లీ దట్, he told to everybody, you proclaim I am the king, నేనే రాజును అని మీరు ప్రకటన చేయాలని డొమిషియన్ కూడా అలాగే చెప్పుకునేవాడట. అయితే అక్కడ ఏమైంది అని అంటే, ఈ భక్తుడైనటువంటి యోకాను యేసుక్రీస్తు రాజు అని ప్రకటించేసరికి ఆ వార్త చక్రవర్తి లేక రాజు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆయన చెవిని పడింది. కోపం ఇంతంత కాదు ఈ భక్తుని మీద. రాజుగా నేనుంటే ఇంకొక రాజు ఎవరు? ఐ ఆమ్ ద కింగ్ అని ఆయన అతిశయంగా మాట్లాడుతూ ఈ భక్తుడైనటువంటి యోకాను యేసుక్రీస్తు రాజు అని ఎప్పుడైతే ప్రకటన చేశారో ఆ వార్త వెళ్ళిపోయి ఆయన చెవిని పడేసరికి కోపం ఇంతంత కాదు, పిలిపించేశాడు. ఇప్పటికైనా హలో, నేను రాజునని ప్రకటిస్తావా లేక యేసుక్రీస్తే రాజునని ప్రకటిస్తావా? దిస్ ఈజ్ ద లాస్ట్ ఛాన్స్ అని డొమిషియన్ అనబడుతున్నటువంటి చక్రవర్తి ఈ భక్తుడైన యోకానుతో, ఆయన ఏం భయపడలే, నేను చనిపోతే ప్రభు కొరకే చనిపో, హతసాక్షిని అవ్వాలా, కానీ రాజులకు రాజు నీవు కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇంకా డొమిషియన్ అనబడుతున్న చక్రవర్తి ఎక్కడ నేను కోపం వచ్చేసి నూనె బాండిని సలసల కాగింపచేశాడంట. కాగుతుందంట, పొగలు విపరీతంగా వచ్చేస్తున్నాయి అంట. ఇప్పటికైనా ఆ డొమిషియన్ నన్ను అడుగుతున్నాడు యోహాను, ఇప్పటికైనా నన్ను రాజు అంటావా? లేదయ్యా, యేసుక్రీస్తే రాజు. ఇక భయంకరమైన కోపం వచ్చేసి నూనె బాండీలో వేసేయండి. యోహాను నూనె బాండీలో పడవేశారు. ప్రియులరా, ఎంత అద్భుతమో చూడండి. బాండీలో అది నూనె సలసల కాగుతుంది. శక తగిలితేనే ప్రక్కనున్న వాళ్ళకి శరీరం అంతా మాడిపోతుంది. అందులో పడవేయబడినప్పుడు పరిస్థితి అంతా కూడా ఎంత దారుణంగా, ఎంత విపరీతంగా ఉంటుందో మనం గమనించవచ్చు. కూర్చోండి. ఆయన తిరుగుతూ ఉన్నాడు, కానీ ఆయన శరీరం ఏమీ కాలలేదు. షడ్రకు మేషకు అబేద్నెగోలతో ఉన్నటువంటి దేవుడు, ఆ దూత వారితో ఎలా తిరిగినో ఇదే మర్మముగా ఈయనతో తిరుగుతాం. అందుకొరకనే చూస్తే స్పష్టంగా డొమిషియన్ ఆశ్చర్యపోతున్నాడు, ఏంటి ఇంత అద్భుతం, ఈ బాండీలో పడవేస్తే తనేం కాలిపోలేదే, బయటికి తీసి తల మొదలుకొని చివరి వరకు వాసన చూస్తే ఎక్కడ మాడోసన లేదు. కానీ ఆయన అంతరంగంలో ఒకటి ఉంది, రాజు అని నన్ను పిలవట్లేదు కాబట్టి ఇంకొక ఆయన రాజు అంటున్నాడు కనుక ఎవ్వరు కూడా తిరగనటువంటి మనుష్య సంచారము లేనటువంటి ప్రాంతానికి పంపిస్తాం.
అనేటువంటి తీర్మానం ప్రియులరా అతని జీవితంలో చోటు చేసుకుంది కంటే. అందుకొరికని క్రీస్తు శకం 95లో ఈ భక్తుడైనటువంటి యోకోనుని పద్మసు దీవి లంక అనే ప్రాంతానికి పంపించేస్తారు. అది మనందరికీ తెలుసు. అక్కడ మనుష్య సంచారము లేదు, ఒంటరి వాడై పిచ్చివాడైపోతాడు, కానీ ఆయనకి తెలియదు భక్తుడైన యోకోనుతో జీవము కలిగిన దేవుడు ఉంటాడు అనే సంగతి ఆయనకి. ఆ సత్యం ఆయనకి తెలియదు. సత్యము తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకొరికనే భక్తులు పడతారు కదా, సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా, సత్యము నమ్మక గమ్యము కానక అమ్ముడు పోతినయ్యా, సత్యము నీవై రక్తము చూపక, సత్యము నీవై రక్తము చూపక ఎత్తురు కాచితి వానా మత్తును పాపితివా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణ నాథుడా, హల్లెలూయా, ప్రేమ పూర్ణుడా నా ప్రాణ నాథుడా, నీ నామమే పాడదన్ దేవా, నీ వాక్యమే చాటదన్. హల్లెలూయా. పాడుకుంటూ వెళ్ళిపోతే మధ్యాహ్న కాలం కూడా దాటిపోతాయి. మీరందరూ చాలా సీరియస్గా ఉన్నారు నా మీద. మధ్యాహ్న కాలం కూడా దాటిపోవటం అంటే అర్థం ఏంటో అన్నట్లుగా. నేను ఒకటే అడుగుతున్నా, మన శిరస్సు మొదలుకొని పాదాల వరకు ఒక్కసారి మీరు చూసుకోనండి. మధ్య ఏముంది? గట్టిగా చెప్పండి. మధ్యనేముంది? పొట్ట ఉంది. మధ్యాహ్నం అంటే పొట్ట దాటకుండానే చేస్తాను నేను. దేవునికి స్తోత్రం. చాలా దీర్ఘమైన సబ్జెక్టు అయినా సరే చాలా క్లుప్తంగా, ఎందుకంటే ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వార్థ. నేను సభలో రెండో ముగింపు ప్రసంగికుని గుంటూరులోని ఎల్ఎం స్కూల్లో చాలామంది వేల మంది వచ్చారు. నాకు ముందు ఒక దైవ సేవకుడికి ఇచ్చారు అధ్యక్షుల వారు. ఇచ్చినప్పుడు ఆయన లేచి వచ్చేసాడు. అసలు ఎంత తక్కువగా చెప్పారంటే అంత తక్కువ చెప్పారు, నిమిషాల్లోనే. ఇక వెంటనే అధ్యక్షుల వారు లేచి అంటున్నారు, తక్కువ చెప్పిన వాడు ధన్యుడు అని అన్నాడు. అంటే ఆయన తక్కువగా చెప్పి కూర్చున్నాడు. తర్వాత ఎవరు ప్రసంగం? నేనున్నా. మరి ఇప్పుడు నేను ఎక్కువ చెప్తే మరి నన్నేమంటాడు అన్నట్లుగా నేను ఎదురు చూస్తా ఉన్నా. తక్కువ చెప్పిన వాడు ధన్యుడు అని అన్నాడు. మరి ఎక్కువ చెప్పిన వాడు సంగతి ఏమిటి అన్నట్లుగా నేను లేచి నిలబడ్డాను. నవ్వుతూ ఉన్నారు. నేనన్నాను, ఎక్కువ చెప్పిన వాడు అన్యుడవుతాడేమో. నేను ఒకటే ఒక మాట అన్నా, నేను మీ అందరికి అన్యుడిగా వెళ్ళను, ధన్యుడుగానే. ధన్యుడిగా వెళ్ళాలంటే తక్కువ చెప్పాలా ఎక్కువ చెప్పాలా? ఇప్పుడు మరి మీ సంగతి ఏంటి నా విషయంలో? తక్కువ చెప్పమంటారా ఎక్కువ చెప్పమంటారా అనేది? ఎక్కువ చెప్తే అన్యుడిగా వెళ్ళిపోవాలి. నేను అన్యుడిగా వెళ్ళను, అర్థమవుతుందంటే ధన్యులుగానే మనం ముందుకు వెళదాం. రైట్, ఆమేన్. దేవునికి స్తోత్రం. అయితే ప్రియులరా, దేవుడు అద్భుతంగా మరి ఈ డొమిషియన్ చక్రవర్తికి సత్యం తెలియకపోయింది. ఆయనతో ప్రభు ఉంటాడని తెలియదు, కానీ జీవం కలిగిన దేవుడు అక్కడే ఎంత అద్భుతంగా ఆ పద్మస్ లంకలోనే ప్రభు భక్తుడైన యోకోన్ని పరలోకానికి మహిమలోనికి తీసుకొని వెళ్ళి అంతటిని చూపిస్తారు, స్వరాన్ని వినిపిస్తారు, అన్ని అద్భుతంగా ప్రియులరా. అక్కడికి వెళ్ళిన తర్వాతనే ఈ రోజున మన చేతులు ఈ ప్రకటన గ్రంథము ఉన్నది అని అంటే ఆయన పద్మస్ లంకలో ప్రభు ఇచ్చినటువంటి మాటలు, దర్శనాలు, ఆయన తీసుకుని వెళ్ళి చూపించిన అన్నిటిని కూడా ఆ లంకలోనే. ఇవన్నీ కూడా అయిపోవచ్చింది. ఎంతలోకే అతని కాలం ముగించబడిపోయింది. కొందరేమో ఆయన చనిపోయాడు అంటారు, మరికొందరేమో డొమిషియన్ కాలము 95తో ముగించబడిపోయింది.
అందుకొరికని 95 అంటారు, 96 అంటారు, రకరకాలుగా కొన్ని పండిత అభిప్రాయాలు డిఫరెంట్. ఏదేమైనా కానీ దేవుడు ఆయనతో మాట్లాడాల్సిన అనుభవాలన్నిటిని కూడా భవిష్యత్తును గురించి ముగింపులోనికి వచ్చేసింది. అప్పుడు డొమిషియన్ చక్రవర్తి స్థానంలో నెర్వా అనబడుతున్న ఇంకొక చక్రవర్తి రోమా సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. కనుక ఆయన వచ్చేసాడు. ఆయన 96లో వచ్చినట్లుగా పండితులు అభిప్రాయపడుతున్నారు. ఆ టైంలో ప్రియులరా, ఈ నెర్వా అనబడుతున్నటువంటి చక్రవర్తి భక్తుడైనటువంటి యోకాను పద్మస్ లంకలో ఉన్నాడని తెలుసుకుని వెంటనే ప్రభు చూడండి ఎంత ప్రేమతో ఈయన్ని ప్రేరేపించి తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా కబురు పంపించి ఆ భక్తుడైన యోకాన్ని లంకలో నుండి బయట, అప్పటికే ప్రభు ఏం బయలుపరచాలో, ఏం చూపించాలో, ఏం మాట్లాడాలో, ఏమి దర్శనం ద్వారా అన్నీ అయిపోయింది. అప్పుడు ఈ నెరవనబడుతున్నటువంటి చక్రవర్తి ద్వారా ఆ లంకలో నుండి బయటికి తీసుకుని రమ్మంటాడు. లంకలో నుండి బయటికి తీసుకొచ్చిన తర్వాత ఎపిస్ అనే పట్టణానికి ఆయన పంపిస్తాడు. అక్కడికి వెళ్ళి దేవుడు ఏమైతే చూపించాడో అన్నిటిని కూడా దృష్టి పెట్టి తన హృదయం అనే పలక మీద రాసుకుని వచ్చాడు. అద్భుతంగా ప్రియులరా, అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా రాసి దేవుని మహాకృపను బట్టి ఈ రోజున మన చేతుల్లో ఉండటానికి దేవుడే తన భక్తుని ద్వారా భవిష్యత్తును గురించి, జరిగిన వాటిని గురించి, జరుగుతున్న వాటిని గురించి చక్కగా ఇందులో రాయబడను. కనుక ఇందును బట్టి నేనెంతో దేవుని స్తుతిస్తున్నానో, మీరు కూడా నాతో పాటు దేవుని స్తుతిస్తూ ఉన్నవారైతే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచు. మంచిది. కొన్ని చప్పట్లు చూస్తుంటే నాకు మాత్రం నా చిన్నతనంలో మా ఇంటి ప్రక్కన పిడకలు కొట్టినట్టున్నాయి. ఇప్పుడు కొట్టండి చూద్దాం. రాయ్ పిడకల్లో నుండి చప్పట్లోనికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. అందుకొరకు లేఖనంలో ఉంది, సర్వజనులారా పిడకలు కొట్టడం ఉందా, చప్పట్లు కొట్టాడు. రాయ్ ఇక నేను ఎక్కువగా వెళ్ళటం అనేటువంటిది అనుకూలం కాదు. తీసుకున్న అంశాన్ని మనము దృష్టి పెడదాం. దేవుడని చెప్తున్నటువంటి మాట ఇది ఎవరితో చెప్పారు అనేటువంటిది కూడా మనము దృష్టి పెట్టాలి. ఆ చెప్పినటువంటి అనుభవాలు ఏంటి అనేటువంటి మూడిటిని కూడా మనము దృష్టి పెడితే దీర్ఘకాలము అవుతుంది. ఆయన సమయానికల్లా నేను ముగిస్తాను. చూడండి ఈ మాట 2వ అధ్యాయము ప్రకటన గ్రంథం 25వ వచనం. నేను వచ్చు వరకు మీకు కలిగియున్న దానిని గట్టిగా పట్టుకొనుడి. ఇది ఎవరితో చెప్పారు అనేటువంటి దానిని మీరు దృష్టి పెడితే అది 18వ వచనములోని చివర ఉంటుందన్నమాట. అగ్నిజ్వాల వంటి కన్నులను, అపరంజిని పోలిన పాదములు గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా. దేవుని కుమారుడు అనగా యేసుక్రీస్తే. అర్థమవుతుందండి? యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు, ప్రభు అయిన క్రీస్తు మాట్లాడుతున్నాడు. ఈ ప్రకటన గ్రంథం ప్రభు యేసయ్య మాట్లాడిన మాటలను ప్రియులరా అద్భుతంగా ఈ భక్తుడు రాసి పెట్టినటువంటి అనుభవాలు. కనుకనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నాడు అనే దానికి వస్తే 18వ వచనం ఆరంభంలో ఉన్నది, తుయతైరలో ఉన్న సంఘపు దూతకు. దేవునికి స్తోత్రం. సంఘపు దూతకు. ఇది చాలా జాగ్రత్తగా మనము దృష్టి పెట్టాం. అది కూడా తుయతైరలో ఉన్నటువంటిది. తుయతైర అనబడుతున్నటువంటి పదాన్ని మనము తీసుకున్నట్లయితే పండితులు అభిప్రాయాన్ని, అర్థాలను కూడా బయలుపరుచుకుంటూ శ్రమల వాసన. ఇట్స్ ఎ స్మెల్ ఆఫ్ పర్స్క్యూటింగ్ అని ఉంటుంది. శ్రమల వాసన. వాస్తవమే తుయతైరలో ఉన్నటువంటి సంఘపు దూత శ్రమలను ఎదుర్కొనేటువంటి అనుభవాలను కలిగి ఉండటం, అది దేవుడిచ్చినటువంటి మరి అనుభవం అని చెప్పుకోవటానికి సందేహం లేదు. శ్రమల వాసన. ఈ తుయతైర పట్టణానికే చెందినటువంటి ఆమె లుదియా. అది అపోస్తల కార్యం 16వ అధ్యాయం 14వ వచనములో ఉంటుందన్నమాట. ఆమె తుయతైర పట్టణానికి చెందినటువంటిది.
కనుకనే ఈ తుయితైర సంఘములో ఉన్న దూతకు ఇప్పుడు గమనించాలి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దూతతో మాట్లాడుతున్నాడు. దూత అనబడుతున్నటువంటి పదానికి అర్థమేంటి? ఎవరి దూత అన్నప్పుడు ప్రియులరా, అది దేవుడు అంతా కూడా ఒక్కచోటే రాయలా, కొంత ఇచ్చట కొంత అచ్చట, ఆజ్ఞని వెంబడి ఆజ్ఞని, సూత్రం వెంబడి సూత్రం దేవుడు రాసిపెట్టాడు. కానీ అన్నీ ఒక చోట ఉండదు. 26 పుస్తకాల్లో దేవుడు ఎక్కడెక్కడ రాయాలో, ఎందుకంటే మనం పరిశీలించటానికి, మనం పని కలిగి ఉండడానికి, ఎదురు తెరిచి కళ్ళు మూసుకుని తెరిచి చదువుకోవటానికి కాదు, దేనికి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడక్కడ రాసిపెట్టాడు. కనుక ఈ దూత అనేటువంటి పదాన్ని గమనించండి. జీవ కలిగినటువంటి దేవుడు దూతతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకో. నేను వచ్చు వరకు అనగా ప్రభు యేసుక్రీస్తు వచ్చేంత వరకు వచ్చే సూచనలు కనబడుతున్నాయి. కనుక ఆయన వచ్చేటువంటి సమయం ఆసనమైంది. కనుక వచ్చేంత వరకు కలిగిన దానిని గట్టిగా ఎవరితో చెప్తున్నాడు? దూతతో. దూతతో, సంఘపు దూతతో. ఈ దూత ఎవరు? ఎవరిని పోల్చి దేవుడు మాట్లాడుతున్నాడు? అది మరి ఒక ప్రవక్తకి దేవుడు బయలుపరిచాడు. మీరు బైబిల్ తెరిచి చూసుకోండి, చదవడానికి సమయం కాదు కానీ జ్ఞాపకం చేస్తా. మీరు మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనాన్ని దృష్టి పెట్టండి. మలాకీ గ్రంథం 2:7 అక్కడ ఏముంటుందంటే, యాజకులు సైన్యములకు అధిపతియగు యెహోవా దూతలు గనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు. ఆమేన్. ఇప్పుడు అర్థమైందా? దూత అనగా, దూతలు అనగా యాజకులు. ఇక్కడ కూర్చున్న మీరందరూ కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్న యాజకులు, మీరే దూతలు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరన్నా మిమ్మల్ని ఏమన్నా అడిగితే చెప్పేసేయండి ధైర్యంగా, వాక్యం ఆధారం ఉంది. మీరు ఎవరండి అన్న, నేను దూతను అన్నాను అనుకో, దూతనండి అని అన్నాను నేను. అంటే దూత ఎవరికి సాదృశ్యం? యాజకులకు. యు ఆర్ ద ప్రీస్ట్. కనుకనే దూత అనబడుతున్న యాజకులైన మీ అందరితో కూడా, మనందరితో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీ నోటు నుండే ధర్మశాస్త్రం అనబడుతున్నటువంటి వాక్యము మీ సంఘానికి మీరు నేర్పిస్తున్నారు. అందుకొరకనే మీరే దూతలు. మీ దూతలు అనబడుతున్న వారే, మీరే యాజకులు, మీరే బోధకులు. మీ నోటి నుండే ఈ ధర్మశాస్త్రం అనేటువంటి వాక్యము సంఘాన్ని ప్రియులర బలపరుస్తున్నారు. అందుకొరకనే మీ సంఘాలు అద్భుతంగా విస్తరించుచున్నవి. ఇప్పుడు దూతలు అనబడుతున్న మీతో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు అని మాత్రము మరవవద్దు. దూత అంటే యాజకుడు. అర్థమవుతుందా? యాజకులు అనబడుతున్న మీ అందరితో నా దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా, అది దేవుని సేవకులు అనబడుతున్న మీరందరూ, దూతలు అనబడుతున్న మీరందరూ, యాజకులు అనబడుతున్న మీరు, లేక నేను, మనం అందరము ఏమైతే కలిగి ఉన్నామో వాటిని ఎప్పుడు దాకా పట్టుకోవాలని అంటున్నాడు? యేసయ్య వచ్చే అంతవరకు. ఆయన వచ్చేంత వరకు మధ్యన ఏమాత్రమో కలిగిన దానిని విడిచిపెట్టకూడదు. అర్థమవుతుందండి? కష్టమైన, నష్టమైన, ప్రతికూలత అయినా, ఇరుకైన, ఇబ్బంది అయినా దేవుడు ఏమైతే ఇచ్చారో దానిని ఆయన వచ్చేంత వరకు ప్రియులరా గట్టిగా పట్టుకున్నట్లయితే అద్భుతమైనటువంటి ఆశీర్వాదానికి మనము పాత్రులము అగుదుముగాక. అయితే ఇప్పుడు ఈ తుయితైర సంఘపు దూత ఏం కలిగి ఉంది? ఏం కలిగింది? వాట్ దిస్ ఏంజల్ హ్యాడ్ ఇట్. ఏమి కలిగి ఉన్నది? ఎందుకు ప్రభు ఈ మాటను ప్రియులరా ఈ రీతిగా మాట్లాడాడు? నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకోమన్నాడే. వాట్ దిస్ ఏంజల్ హ్యాడ్ ఇట్.
ఈ దూత ఏమి కలిగి ఉన్నది అనేటువంటిది ఇప్పుడు నేను మీ ఎదుట పెట్టబోతున్నాను. ఈ తుయితైర సంఘపు దూత కలిగి ఉన్నది ఏమిటి? బైబిల్లో అక్కడే స్పష్టంగా ఉంది. ఇప్పుడు అందరూ కూడా 19వ వచనానికి వద్దాం. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నెరుగుదును. హల్లెలూయా. ఇప్పుడు గమనించండి. అందుకన్నాడు ప్రభు 25వ వచనంలో, నేను వచ్చే వరకు నువ్వు కలిగి ఉన్నదంతటను కూడా గట్టిగా పట్టుకో, వదిలిపెట్టొద్దు. ఇప్పుడు 19వ వచన ప్రకారంగా ఈ తుయితైర సంఘపు దూత అనబడుతున్న యాజకుడు అనబడుతున్న సేవకుడు ప్రియులరా ఏమి కలిగి ఉన్నాడు అనేటువంటిది ఈ 19వ వచనాన్ని చూస్తే ఎన్ని విషయాలు ఈ దూత కలిగి ఉన్నారో తెలుసండి? 5 విషయాలు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించుదా. 5 విషయాలు కలిగి ఉన్నాడు. అక్కడే ఉన్నాయి. మొట్టమొదటిగా క్రియలను కలిగి ఉన్నాడు, రెండవదిగా ప్రేమను కలిగి ఉన్నాడు, మూడవదిగా విశ్వాసమును కలిగి ఉన్నాడు, నాలుగవదిగా పరిచర్యను కలిగి ఉన్నాడు, ఐదవదిగా సహనమును. అది నేను నమ్ముచున్నాను. యాజకులు అనబడుతున్న, దూతలు అనబడుతున్న మీరు కూడా ఈ 5టిని కలిగి ఉన్నారు అని రూఢిగా నమ్ముచున్నాను. అయితే ప్రభు చెప్పినట్లు ఆయన వచ్చేంత వరకు ఈ 5టిని దూతలు అనబడుతున్న యాజకులైన మీరందరూ కలిగి ఉండాలని ప్రభు, నేను కాదు హెచ్చరిస్తుంది, దేవుడే హెచ్చరిస్తున్నాడు. ఆ తుయితైర సంఘపు దూత 5 కలిగి ఉన్నటువంటి అనుభవాలు. క్రియలు కలిగి ఉన్నాయి, రెండవది ప్రేమ కలిగి ఉంది, మూడవది విశ్వాసం, నాలుగవది పరిచర్య, ఐదవది అది. ఈ 5 కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అర్థమవుతుందండి? ఎవరికి? దూత అనబడుతున్న యాజకునికి. ఎందుకంటే మనం సంఘాన్ని పరిపాలించే వారంగా ఉన్నాం. దేవుడు మనం నమ్మి మన చేతుల్లో సంఘాన్ని పెట్టాడు, ఆయన శరీరాన్ని మన చేతులకు అప్పగించాడు. అందుకొరికనే దూత అనబడుతున్న మనము, దూత అనబడుతున్న యాజకులు దేవుడిచ్చినటువంటి 5టిని కూడా ఎన్ని క్లిష్ట పరిస్థితులు వస్తాయి. తుయితైర అంటేనే శ్రమల వాసన. శ్రమలు వచ్చినా సరే, ఇరుకులు వచ్చినా సరే, ఇబ్బందులు వచ్చినా సరే, ప్రభు చెప్పినట్లుగా ఆయన వచ్చేంత వరకు మనం కలిగినటువంటి ఈ 5టిని చెప్పండి ఎలా పట్టుకోమన్నాడు? ఓటిగానా గట్టిగానా? గట్టిగా పట్టుకుంటే సైతానుడు సిగ్గుపడి పారిపోవునుగాక. కానీ మనం ఓటిగా పట్టుకుంటే వాడికి అవకాశం ఇచ్చినట్లే వాడికి మనల్ని పీడిస్తూ ఉంటుంటాడు. ఎట్టి పరిస్థితుల భక్తులు చెప్పినట్లుగా అపవాదికి చోటు అది. ఇప్పుడు ఈ దూత ఈ 5 కలిగి ఉన్నారు. ఈ 5టిని గురించి కూడా దీర్ఘంగా వెళితే 5 గంటల పైనే పడుతుంది. ఎవరి స్తోత్రాలు కూడా చెప్పట్లా, నువ్వు తొందరగా ముగించిన ఆయన అన్నట్టుగా ఉన్నారు. రైట్, ఐఎమ్ రెడీ టు క్లోజ్ ఇట్. ఇట్స్ అన్ లాంగ్ సబ్జెక్ట్. ఎందుకంటే నా విద్యార్థులకు బాగా తెలుసు నేను తీసుకునే సబ్జెక్టులు ఏ విధంగా ఉంటాయి అనేది. దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఈ 5టిని కూడా ప్రియులరా నేను ఒకటే చెప్తున్నాను, మీరు అందరూ నా దేవుని దూతలు అనగా యాజకులు. దేవుడు మీ చేతులకి తన శరీరం అనే సంఘాన్ని అప్పగించాడు. కనుక శరీరం అనే సంఘాన్ని మనము వధువు సంఘంగా సిద్ధపరిచి, అర్థమవుతుందండి, కడబూర మ్రోగినప్పుడు ఏమవుతుంది? వధువు సంఘము ఎత్తబడుతుంది. అలాంటి ధన్యతలోనికి దేవుడు మనల్ని తీసుకుని రమ్మని మిమ్మల్ని అందరూ కూడా, మనం అల్పులం చూడండి, మనం దూతలుగా నిలబడితే ఇట్స్ అన్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ ఆర్ బ్లెస్సింగ్స్. ఎంత గొప్ప ధన్యతో చూసారా? మహత్తరమైనటువంటి యాజకులు అనబడుతున్న మనందరినీ కూడా దేవుడు దూతలుగా చేశాడు. అందుకు మనం ఎంతైనా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కనుక నీ దూతలు కలిగి ఉన్నటువంటి అనుభవాలు 5టిని ఇందులో పెట్టాడు. చాలా క్లుప్తంగా దీర్ఘంగా ఉంటుంది, కానీ
క్లుప్తంగా, ఎంత క్లుప్తం అంటే అంత క్లుప్తముగా నేను మీ ముందు పెట్టి మరి ముగిస్తాను. అయితే జాగ్రత్తగా దృష్టి పెట్టండి. నేను నమ్ముచున్నాను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తొయితేర సంఘపు దూతతో చెప్పినట్లు నువ్వు కలిగి ఉన్నది అంటే కలిగి ఉన్నావు, దాన్ని గట్టిగా పట్టుకో. అది ప్రభు ఇచ్చినటువంటి హెచ్చరిక. నేను వచ్చేంత వరకు దాన్ని మాత్రం జార విడిచిపెట్టద్దు, పోగొట్టుకోవద్దు, గట్టిగా పట్టుకో అని చెప్పి ప్రభు ఇచ్చినటువంటి ధన్యత. ఆ రీతిగా మన జీవితంలో కూడా సేవకులంగా, యాజకులంగా ఈ స్థలంలో కూడుకున్నాము కనుక దేవుడు మీకు ఇచ్చినటువంటి 5 కూడా గట్టిగా పట్టుకోనండి. నా దేవుడే మనందరికీ జీతమనే ఫలము ఇచ్చునుగాక. అందుకన్నాడు కదా ప్రకటన గ్రంథం చివరిలో, ఇదిగో నేను త్వరగా వాని వాని క్రియల చొప్పున ఏమి ఇవ్వటానికి జీతం, ఫలం. అద్భుతం. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఒకవేళ స్థానిక సంస్థల వారు మీకు జీతాలు ఇవ్వలేదా, భయపడబాకండి. పరమందు మన దేవుడి జీతం ఇవ్వటానికి సంసిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ లోకంలో ఇచ్చే జీతాల కంటే అద్భుతమైన 100 రెట్లు జీతాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. కొన్ని సందర్భాల్లో సంస్థల వారికి ఫార్ నుండి అమౌంట్ రాకపోతే వాళ్ళు ఏమీ చేయలేరు. కొన్ని సందర్భాల్లో వచ్చినా కానీ కొన్ని జేబులోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అది వేరే సంగతి. ఇక నేను ఎవరిని కూడా విమర్శించడానికి, నిందించడానికి నేను నిలబడలేదు. అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, మరి వీటంత వరకు ఆయన వచ్చేంత వరకు గట్టిగా పట్టుకుంటే మనందరికీ ప్రభువే జీతం ఇచ్చును గాక. ఆ జీతం ఏంటో కూడా లేఖనంలో అవన్నీ కూడా చెప్పడానికి నాకు సమయం చాలు. అయితే గమనించాను, మొట్టమొదటిగా ఈ దూతకి ఉన్నటువంటిది ఏమిటంటే క్రియలు. దేవునికి స్తోత్రం. క్రియలు. ఏం క్రియలు? వాట్ ఆర్ ద డీడ్స్? వాట్ ఆర్ ద డీడ్స్? డీడ్స్ అంటే క్రియలు. ఈ దూత కలిగినటువంటి డీడ్స్ ఏమిటి, క్రియలు ఏంటి? ప్రభు నాకు ఇచ్చిన ఆత్మ నడిపింపును బట్టే నేను మీ ముందుకు తీసుకొస్తున్నా. ఈ క్రియలు ఏం క్రియలు ఈ దూత కలిగి ఉన్నటువంటిది? ఇప్పుడు అందరం కూడా 1 తిమోతి పత్రికలోనికి వద్దాం. 1 తిమోతి పత్రిక తెరచిన వారు 6వ అధ్యాయము 18, 19 చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఏమిటి క్రియలు? వాట్ ఆర్ ద డీడ్స్? చాలా స్పష్టంగా, ఎందుకంటే మన తెలుగు బైబిల్లో వచనాలు కలిపి ఉంటాయి. అక్కడే కొన్ని సందర్భాలు కరెక్ట్గా ఏది ఆ వచనానికి సంబంధించిందని తెలుసుకోలేకుండా ఉంటుంటాం. అయితే ఇంగ్లీష్ బైబిల్లో కానీ తమిళ బైబిల్లో కానీ వెళ్తే కరెక్ట్గా ఉంటుంది. ఎనిహో నేను చదువుతున్నాను. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తం రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనొచ్చు మేలు చేయవారును. ఇప్పుడు దృష్టి పెట్టండి, మీ బైబిల్ అండర్లైన్ కూడా చేసుకోవచ్చు. సత్క్రియలు అను ధనము గల వారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. ప్రియులరా, ఈ తిమోతి పత్రిక 1 తిమోతి, 2 తిమోతి, తీతు, ఈ 3 కూడా బిబ్లికల్ టర్మినాలజీ ప్రకారంగా పండితుల యొక్క అభిప్రాయము బోధకుని పత్రికలు. పత్రికలు విభజించబడ్డాయి. సంఘ పత్రికలు ఉన్నాయి, బోధకుని పత్రికలు ఉన్నాయి. కనుక ఈ 3 కూడా బోధకుని పత్రికలు. ఈ బోధకుని పత్రికలు చేసేటువంటిది స్పష్టంగా ఉంది. చూడండి, ఇక్కడ ఈ బోధకుని పత్రికలో అక్కడ దూత కలిగినటువంటిది మొట్టమొదటిది క్రియలు. ఏమిటా క్రియలు? దాన్ని ఇక్కడ ప్రభువాత్మ నన్ను నడిపించిన దానిని బట్టి నేను మీ ఎదుటికి తీసుకుని వస్తున్నాను. సత్క్రియలు అను ధనము. దేవునికి స్తోత్రం. ఏ క్రియలండి? సత్క్రియలు అనేటువంటి ధనాన్ని యేసు ప్రభు వచ్చేంత వరకు కూడా చెప్పండి, ఏం చేయమంటున్నాడు? గట్టిగా అర్థమైందో అనుకుంటాను, నమ్ముతున్నాను. క్రియలంటే మామూలు క్రియలు కాదు, దూతకు దేవుడు ఇచ్చింది. సత్క్రియలతో కూడినటువంటి ధనం. ప్రైజ్ ది లార్డ్. ఆలోచిస్తున్నారు. మా దుగ్గిరాల మండలపు పాంప్లెట్లో కూడా మా అయ్యగారు ఇచ్చేవారు 100 రూపాయలు ఇవ్వండి, మరికొంతమంది 50 రూపాయలు ఇవ్వండి,
అన్నట్లుగా కూడా ప్రకటన చేశారు. మొత్తానికి ఈయన కూడా అదే దారికి వచ్చినట్లుగా ఉన్నాడు అన్నట్లుగా నా ఇంకా చాలా సీరియస్గా చూస్తున్నారు. వాస్తవమే, ఇది దేవుని లేఖనంలో రాయబడినటువంటిది. కానీ నేను భౌతిక ధనమును గురించి నేను మీతో మాట్లాడటలా. భౌతిక ధనం కూడా చాలా ప్రాముఖ్యమైనది. సత్క్రియలు అనే ధనము కలిగి ఉండాలి. కలిగిన దానిని, ఆ ధనాన్ని చెప్పండి, ఇతరులతో పంచుకోవాలి. భౌతిక ధనాన్ని కూడా మనం తీసుకోవచ్చు. నేను ఎక్కువగా భౌతిక ధనం మీదకి వెళ్ళటలా. ఎందుకంటే భౌతిక ధనం కూడా దేవుని సావుకులుగా మనము హెచ్చరించి మన సంఘాన్ని బలపరిచేటువంటి అనుభవంలోనికి కూడా రావాలి. ఎందుకంటే మనందరికీ బాగా తెలుసు, అది 2 కొరింథీ 8వ అధ్యాయం మొదటి నుండి చూస్తే మాసిదోనియా సంఘాన్ని గురించి పౌలు గారు అద్భుతంగా వారు నిరుపేదలైనప్పటికీ అసలు వాళ్ళు ఎంత దాతృత్వం కలిగిన వారంటే, దే హ్యాడ్ ఎ జనరస్ టు గివ్. దేవునికి ఇచ్చే విషయంలో వెనకాడినటువంటి వారు కాదు. కానీ ఇప్పుడు నేను ఆ ధనాన్ని గురించి మాట్లాడుతున్నా. మరి ఈ ధనం ఏంటండి? భౌతికమైనటువంటి ధనాన్ని గురించి కూడా మీ సంఘాలలో నేర్పాల్సిందే. మాసిదోనియా సంఘానిది. ఎందుకంటే ఇవ్వడి అప్పుడు మీకు అది. కనుక ఇచ్చేటువంటి అనుభవంలో కూడా మన సంఘాన్ని పెంచాలి దాని విషయంలో. కానీ ఇప్పుడు దాని గురించి కాదు నేను మాట్లాడుతుంది. అది కూడా అవసరమే, అర్థమవుతుందండి. మనము కూడా అనుభవంతో కూడినటువంటిది. మనం కూడా మన సంఘంలో పేదవారు ఎవరైనా ఉన్నట్లయితే పంచుకోవటం అనేటువంటిది అది కూడా మంచిదే. ఆ రీతిగా నేను కూడా చేస్తూ ఉంటాను సంఘంలో. ఎనీహౌ, కానీ ఇక్కడున్నటువంటి సత్క్రియలు అనే ధనము ఇతరులతో పంచుకోమంటున్నాడు. ఈ ధనం ఏంటండి? సత్క్రియలు అనేటువంటి ఈ ధనం ముఖ్యమైనది. తర్వాతనే భౌతికమైన ధనాన్ని మీరు తీసుకోవచ్చు. కానీ అస్సలు ఈ సత్క్రియలు అనేటువంటి ధనాన్ని దేవుడు భక్తుని ద్వారా దేనితో పోల్చాడు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు వాక్యం ఇస్తున్నాను, మీరు తెరిచి చూసుకోవచ్చు. ఈ ధనం ఏ ధనం అండి? ఇది భౌతికమైనటువంటి ధనమా లేకపోతే విభిన్నమైనటువంటి ధనమా ఏమిటి? చాలా స్పష్టంగా దేవుడు లేఖనంలో రాసిపెట్టాడు. కనుక తుయితైర సంఘపు దూత కలిగి ఉన్నటువంటిది క్రియలు. మొట్టమొదటిగా ఏం క్రియలు? సత్క్రియలు అను ధనము. దేవునికి స్తోత్రం. సత్క్రియలు అనే ధనాన్ని కలిగి ఉంది. అంటే ఈ సత్క్రియలు అనేటువంటి ధనము దేన్ని సూచిస్తుంది? ఇప్పుడు లేఖనాన్ని మీరు తెరుచుకోండి. 49వ కీర్తన 9వ వాక్యాన్ని మీరు చదువుకోండి. నేను చెప్తున్నాను, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను వాక్యాలు ఇచ్చి, దాన్ని మీరు దృష్టి పెట్టి. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. చూసారా? అంటే ఇది ఏ ధనము? ఒక వ్యక్తి యొక్క ప్రాణము విమోచించేటువంటి ధనము. దేవునికి స్తోత్రం. మనం ఆ ధనము చేతనే విమోచించబడ్డాం. అది మన ప్రాణాన్ని విమోచించేటువంటి ధనం అండి. అర్థమవుతుందండి? అందుకొరకు నీ ధనాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఇది అంతం వరకు అర్థమవుతుందండి. గట్టిగా పట్టుకోవాలి. ఇది ఇతరులతో కూడా పంచుకోవాలి. అంటే మనం ఎలా విమోచించబడ్డామో ఇదే విమోచన ధనమును చెప్పండి ఇతరులతో కూడా మనము పంచుకోవాలి. దేని నుండి ఈ విమోచన ధనం అనేటువంటిది విడిపిస్తుంది అనే దానికి వస్తే, మీరు తీతు పత్రిక 2వ అధ్యాయము 14వ వచనాన్ని మీరు చదువుకోండి. సమస్త దుర్నీతి నుండి విమోచించును. హల్లెలూయా. చూసారా? మొట్టమొదటిగా మనం విమోచించబడ్డాం సమస్త దుర్నీతి నుండి. ఈ సంగతి ఏమో కానీ నన్ను నేను చెప్పుకుంటున్నాను. నా దేవుడు నన్ను మొట్టమొదటిగా ఈ దుర్నీతి నుండి నన్ను విమోచించాడు. క్లుప్తంగా నా సాక్ష్యాన్ని మీ ఎదుట పెడుతున్నాను, మీకు తెలియకపోవచ్చు. నేను చదువుకుంటున్నాను హై స్కూలు. మా నాన్నగారు మంచి ప్రార్థనా పరుడు, మీకు వినే ఉంటారేమో తెలీదు. చీకటి బెంజమిన్ గారు రేపల్లె
ఐపీసీలో ఆయన నాటబడి ఎదిగాడు. పిఎం సామ్యుల్ గారు మా నాన్నగారి ప్రార్థన అంటే చాలా ఆనందంగా, విద్యలేని పామరుడు. ఆయన వస్తే పంచమెన్ ప్రార్థన చేసి వెళ్ళి నా కోసం అంట. కనుకనే మా నాన్నగారు ఎప్పుడు కూడా మోకాళ్ళ మీదనే ఉంటాడు. సరే, నేను హై స్కూల్ చదువుతూ ఉండగా పుస్తకాలు పట్టుకున్న ఉదయం షార్ట్గా చెప్తున్నాను. వెంటనే బయలుదేరి మాకు హై స్కూలు కాలేజీ రెండు కలిసి ఉంటాయి. రేపల్లె రైల్వే స్టేషన్ ప్రక్కనే ఉంటుంది జూనియర్ కాలేజ్ అని, అందులో హై స్కూల్ కూడా. నేను పుస్తకాలు పట్టుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక ఇంతలోకి నాకు వామిటింగ్స్, భయంకరంగా వామిటింగ్స్ అయిపోతున్నాయి, తట్టుకోలేకపోతున్నా. వామిటింగ్స్ మాత్రమే కాదు, కడుపంతా కూడా తిప్పేస్తాను. ఏం చేయాలో అర్థం కావట్లేదు. స్కూల్ దగ్గరికి వచ్చేసాను, పుస్తకాలు చేతిలో ఉన్నాయి, పట్టుకోలేకపోతున్నా. వామిటింగ్స్ వచ్చేస్తున్నాయి. ఆ రోజుల్లో ఇది ఫలానాది అని తెలియదు, తర్వాత తెలిసింది. వామిటింగ్స్ భయంకరంగా కక్కేసుకుంటున్నాం. పుస్తకాలు చేతిలో ఉన్నాయి, తడిచిపోతున్నాయి కూడా. మరొక ప్రక్క కడుపంతా తిప్పేస్తా ఉంది. ఏం చేయాలో అర్థం కాలే. ఇక నేను స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నాను. అప్పుడు నాకు వెంటనే తలంపు కలిగింది. మా నాన్నగారు మందిరంలోనే ప్రార్థన చేస్తుంటారు కదా, వెళ్ళిపోయి మా నాన్నగారి ప్రార్థన ద్వారా నేను స్వస్థత పొందుకోగలనని నమ్మి తిరిగి ఇక స్కూల్లోకి వెళ్ళలేకపోతున్నా. ఒక ప్రక్క వామిటింగ్స్ అయిపోతుంది, మరొక ప్రక్క కడుపంతా తిప్పేస్తుంది. వెళ్ళిపోయాను. తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మా నాన్న మందిరంలోనే తలుపులు వేసుకుని ప్రార్థన మొక్కాళ్ళ మీద ఉండి చేస్తున్నాడు. తలుపు తెరిచేసరికి ఆ శబ్దం చూసి కళ్ళు తెరిచి, ఏందబ్బాయి స్కూల్కి అని వెళ్ళేవు కదా, ఎందుకు వచ్చావు అని నన్ను ప్రశ్న వేస్తున్నానా. వామిటింగ్స్ వచ్చేస్తుంది, కడుపంతా తిప్పేస్తుంది, నాకేమీ తోచట్లేదు, పరిస్థితి భయంకరం. అప్పటికే 9:30 ఉదయం 10 గంటలకు కావస్తుంది. ఒకే ఒక మాట, భయపడు, మోకరించు అని నన్ను మోకరింపజేశాడు. ఇక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. మంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇంతలోకి మా అమ్మగారు వచ్చారు. ఇంతలోకి నాకు 3 అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు, మొత్తం 6 సంతానమే. ఇక వాళ్ళు కూడా తెలుసుకుని, స్థానిక సంఘం కూడా తెలుసుకుని పరిగెత్తుకుంటూ వచ్చేసారు. ఇక నా పరిస్థితి ఎంత ఆందోళనగా ఉందంటే అంత ఆందోళన. వామిటింగ్స్, ఇప్పుడు ఇక కడుపులో తిప్పుతున్నటువంటిది, ఇక మోషన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక లేవలేని పరిస్థితి వచ్చేసింది. మా నాన్నగారు అన్నారు, మంచం తీసుకుని రండి భయాన్ని. అక్కడే మంచం వేశారు, పండుకోబెట్టారు మంచం మీదనే. ఇక మా నాన్నగారు కన్నీరు మున్నీరుగా, అమ్మ అందరూ ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు తెలియలేదు, కానీ తర్వాత తెలిసింది అది కలరా నన్ను షోకింది, కలరా నన్ను తాకింది. అందుకొరికే నా పరిస్థితి ఆందోళనగా వెళ్ళిపోయింది. మధ్యాహ్న కాలం అయిపోయింది. బలంగా నాన్నగారు ప్రార్థన, అందరూ స్థానిక సంఘం ప్రార్థన చేస్తున్నారు. ఇంకా తీవ్రమైన పరిస్థితి నన్ను ప్రియులరు ఎదుర్కొనేటట్లు చేస్తుంది. ఇంత బలంగా ప్రార్థన చేస్తున్నారు. సాయంత్రం 4-5 వస్తుంది. 2 మనుషులు వచ్చి పిల్లవాడిని చేతులారా చంపుకుంటున్నాడు, కనీసం డాక్టర్ని పిలిచి ఏదైనా మందో మాత్రో ఇప్పించవచ్చు కదా. ఎందుకంటే మా నాన్నగారు మందు మాత్ర అసలు ఏమీ దగ్గరకు రానీయడు. బ్రతికితే ప్రభు కొరకు సాక్షిగా ఉంటాడు, చనిపోతే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాడు. ఇదే ఆయనకున్న పట్టుదల. సరికి 2 వ్యక్తులు మా నాన్నగారికి తెలియకుండానే డాక్టర్ దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి, పలానా మా యవనస్తుడయ్యా చనిపోయే పరిస్థితులు ఉన్నాడు, భయంకరంగా వామిటింగ్స్, మోషన్స్ ఎదురవుతున్నాయి భయంకరంగా అనేసరికి ఆ డాక్టర్ గారు అడిగారంట, ఎవరబ్బాయి? పలానా పాస్టర్ బెంజమిన్. అమ్మో, నేను మాత్రం రానే, నేను వచ్చినా కానీ అసలు ఆ అబ్బాయి చెయ్యి కూడా పట్టుకునేవాడు, మంచం దగ్గరికి కూడా రానివాడు, నేను మాత్రం రాను, వెళ్ళిపోండి అన్న. ఇక వాళ్ళు తిరిగి వచ్చేసారు. ఆ పరిస్థితి చూస్తే చాలా ఆందోళనగా. రాత్రి 8, ఇంకా వామిటింగ్స్. కానీ నాన్నగారు, తల్లి, అందరూ సంఘం బలంగా ప్రార్థన చేస్తున్నారు. 8 దాటుతుంది. తీవ్రమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్నా. మరణ ఛాయలు నన్ను చుట్టుకుంటున్నాయి. తీవ్రంగా ఉంది పరిస్థితి. అంత మంచంలోనే జరిగిపోతూ ఉంది. అర్ధరాత్రి 12 అయిందండి. ఇక నేను కోమాలోకి వెళ్ళిపోయాను. ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఏమీ వినబడతలా, ఏమీ కనబడతలేదు.
బైబిల్లో ఒక మాట మనందరికీ తెలుసు, ఈ దీనుడు మొర్ర పెట్టగా యెహోవా ఆలకించెను అని రాయబడి. కనుక దీనులై బిడ్డలందరూ ప్రార్థన చేశారు. ప్రార్థన వ్యర్థము కాదు. కోమాలోకి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి 12. ప్రియులారా, సమయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఆ రోజుల్లో కరెంటు లేదు, మాకు కిరోసిన్ లాంతరే. సరే, కోమాలో ఉండిపోయే పరిస్థితి. ఎవరున్నారో ఎవరు వెళ్ళిపోయారో నాకు తెలియదు, అసలు కనబడతలేదు, వినబడతలేదు. తెల్లవారుజామున బాగా దృష్టి పెట్టండి, తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక వృద్ధుని ఆకారంలో తెల్లని వస్త్రాలు వేసుకొని నా మంచం దగ్గర నిలబడ్డాడు. నాకు ఆశ్చర్యమైపోయింది. ఒక వృద్ధుడు తెల్లని వస్త్రాలు అంటే ఈ దీనుడు మొర్రపెట్టక యెహోవా ఆలకించనని ఉంది కదా. కనుక నీ ధూపం ఎక్కడి నుండి వచ్చిందని చూస్తే దేవుని సింహాసనం చుట్టూ కూడా ఈ ప్రార్థననే ధూపం ఏం చేసింది, ఆవరించి ఎక్కడి నుండి వచ్చిందని తొంగి చూస్తే అది నా పక్షంగా అనుకునే ప్రభువు వృద్ధుని ఆకారంలో తెల్లని వస్త్రాలు వేసుకుని నా ప్రక్కన వచ్చి నిలబడ్డాడు. ఆ ప్రభు మాట్లాడిన మాట ఏంటో తెలుసండి, నీవు నీ పాపములను ఒప్పుకొని నీ ఎడల, అదే చెప్తున్నాను, నీవు నీ దోషములను ఒప్పుకొని ఎడల నేను వాటిని క్షమించి నిన్ను స్వస్థపరిచెదను. అంతే. నేను అప్పుడు చదువుకుంటున్నాను, చిన్నోడిని, ఏం చేశాను అనుకుంటుంటే ఏదైనా కానీ అబద్ధం ఆడినివ్వండి, లేకపోతే ఇంకోటి కానివ్వండి, ఏదైనా సరే నా కన్నులు ఎదుటికి ఫిలువలాగా వచ్చేస్తానే ఒక్కొక్కటి ఒప్పుకుంటూ ఉంటుంటే చాకల వారు ఏ విధంగా మూటను భుజాన పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారో నా పాపాలన్నిటిని కూడా ఆ వృద్ధుడు ఏం చేస్తున్నాడు, మూట కడుతున్నాడు. మొత్తం మూట కట్టేసేసాడు. చివరి పాపను కూడా ఒప్పేసుకున్నా, అది కూడా మూట కట్టుకొని పెట్టుకున్నాడు. అంతా అయిపోయింది. వెళ్ళిపోతూ ఆయన చెప్పినటువంటి ఆ 2వ మాటను మరలా చెప్పాడు, నీ పాపములు క్షమించబడ్డాయి, నీవు లేచి నడువు. ఈ మాట చెప్పాడు. ఇక అంతే, ఆ వృద్ధుడు చెప్పేసి అదృశ్యమైపోయాడు. ఇక నా కంటికి కనబడాల. కళ్ళు తెరవడ్డాయి. కళ్ళు తెరిస్తే నేనును ఒక చిన్న కిరోసిన్ లాంతర తప్ప ఆ మందిరంలో ఎవరూ లేరు. అందరూ బయట ఉన్నారు. కొన్ని 100 మంది వచ్చారంట. పాస్టర్ గారు అబ్బాయి చనిపోయాడంట అని ఏడ్చుకుంటూ బయట మాటలు గందరగోళం వినబడుతుంది. అంతేకాదండి, ఆయన పేరు సమాధానరావు. చూడండి, పేరు కూడా ఒక దానికి తగ్గట్టే పెట్టుకున్న. సమాధానరావు అంటే సమాధి పెట్లు చేసేవాడు. ఆయన పాస్టర్ గారు అబ్బాయి చనిపోయాడంట, మరి సమాధి పెట్టి చేసేది నేనే కదా అని జేబులో దాన్ని ఏమంటారు, టేపు కూడా వేసుకుని వచ్చాడంట కొలుసుకోవటానికి. పాస్టర్ గారు అబ్బాయి చనిపోయాడంట. కానీ ఆ ప్రభు తెల్లని వస్త్రాలతో దిగివచ్చి చెప్పారే, నీ పాపాలు క్షమించబడ్డాయి, నువ్వు లేచి అంటే నీ కళ్ళు తెరబడ్డాయి. తెల్లవారుసాము ప్రియులరా చూస్తే కిరోసిన్లాంతరు నేను తప్ప ఎవరు లేరు. బయట ఏడుపులు, బయట గందరగోళం. పిల్లడిని చేతులారా తండ్రి చంపేసుకున్నాడు. కనీసం వైద్యుని తెచ్చుకోవచ్చు, అన్ని రకరకాలుగా మాట్లాడుకుంటున్నాడు. సరే లేచి నడవమన్నాడు కదా. వెంటనే నేను పాదాలు ఆ మంచం మీద పెడుతుంటే ఎక్కడ లేని బలం నా పాదాలకు వచ్చినాయి, కాళ్ళకు వచ్చినాయి. నిలబడ్డాను. లేచి మందిరపు ఆ గుమ్మము దగ్గరికి వెళ్ళి నిలబడ్డా. కొందరు చూసి నమ్మారు నేనేనని. కొందరేమో ఆ దయ్యం అబ్బాయిని పోలి వచ్చిందనుకుంటా అని కొంతమంది మాట్లాడుకుంటున్నారు. నేనన్నాను, నేను దయ్యాన్నో భూతాన్నో కాదు, నేనే విల్సన్ని అని చెప్పేసరికి అందరూ సంతోషించి, అక్కడ ఒక ఆయన ఉన్నాడుగా చెప్పాను, ఎవరైనా సమాధానరావు పరిగెత్తుకుంటూ వచ్చాడు. గట్టిగా కౌగిలించుకొని, తమ్ముడు నువ్వు చనిపోయావని విన్నానయ్యా అని వెంటనే అందరం ముందు ఆ జేబులో ఉన్న టేపు బయటికి తీసి, మరి నేనే కదా నీకు పెట్టి చేసేది, కనుక పెట్టి చేయాల్సిన దానికి కొలతలు కావాలి కదా, టేపు అందరి ముందు చూపిస్తుంటే అప్పుడు ఆయన గట్టిగా కౌగిలించుకొని, నివారాధించేటువంటి దేవుడు గొప్పవాడు, ఆయన జీవము కలిగిన వాడు, కనుక నిన్ను బ్రతికించాడు, మరణములో నుండి నిన్ను తప్పించాడు అని. అద్భుతం ఏంటో తెలుసండి, అంతకుముందు ప్రభుని ఎరగనటువంటి సమాధానరావు ప్రభు తట్టుకు తిరిగాడు.
దేవునికి స్తోత్రం. వెంటనే ప్రభు నన్ను సజీవుడిగా అందుకొరకనే పాడతారు కదా, మరణ ఛాయలో. ముగిస్తున్న ఈ ఒక్క మాటతో, దేవుని చిత్తమైతే మరొకసారి నన్ను పిలిస్తే మిగిలిన మాటలు అప్పుడు చెప్తాను. అప్పుడు దాకా మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అయితే గమని, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కుడిసిన నీ కృప, మరణ ఛాయలో మెరసిన నీ ప్రేమ, నలిగిన బ్రతుకున కుడిసిన నీ కృప, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా, నన్ను బలపరచెనయ్యా, నిన్నే ఘనపరతునయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే నిన్నే కలుతునయ్యా, నీవే నీవేనా. హల్లెలూయా. నిన్నే నిన్నే కలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నిన్నే కలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. హల్లెలూయా. నిన్నే నిన్నే కలుతునయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. మరణ ఛాయలను ఆ దినాన్ని నేను చనిపోవలసిన వాడని, కను ప్రభు నన్ను బ్రతికించుకున్నాడు. నా కొరకు తన క్రయధనాన్ని ఇచ్చేశాడు. ఆ సత్క్రియలైన ధనము నా ఎడల ఆయన చెల్లించాడు. ఆ తీతు పత్రికలో చెప్పబడినట్లు సత్క్రియల ఎడలు ఎవరైతే వాంఛనగుంటారో అందుకొరకనే ప్రభు తన్ను తాను అర్పించుకున్నాడు, నా కొరకు అర్పించుకున్నాడు. ఈ సత్క్రియలైన ధనము ఏదో కాదో, విమోచన అనబడుతున్న ధనం. నన్ను విమోచించాడు, మిమ్మల్ని విమోచించాడు. ఇదే విమోచన ధనాన్ని మీ సంఘానికి కూడా నేర్పండి, వారు కూడా విమోచింపబడినట్లుగా మీరు సిద్ధపడండి. ఈ వాక్యంతో నేను ముగిస్తున్నాను. ఇంకా 4 ఇంకెళ్ళిపోద్ది. దేవుని చిత్తమై ప్రభు రాకడ ఆలస్యమై నేను బ్రతికి ఉంటే మీరు నన్ను పిలిస్తే మరొకసారి వచ్చి మిగిలినటువంటి 4 కూడా తెలియచేస్తాను. ఈ మాటల ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన అధ్యక్షుల వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మెసేజ్ నాకు ఒక్కొక్క డిఫరెంట్లో వాక్యాన్ని చూసుకునేవాడిని. నేను నా కోరిక ఏంటంటే ఆయన నేను కలిసి ఒక మీటింగ్ అన్న పెట్టమో అన్న, అది మిగిలిపోయింది. నాకు ఇప్పుడు తీరిపోయింది కూడా. ఎందుకంటే ఈ పెద్ద సేవకుడు అండి, ఈరోజు ఇలా నిదానంగా ఉన్నారు, కానీ లేకపోతే ఆయన వర్షణ వేరుగా ఉంటుంది. ఈ దేవుని మహాకృప. దీనిలోనే ప్రకటన గ్రంథంలో స్ఫటికము అని, నేను ఉదయకాల సమయంలో నేను పాస్టర్ గారిని అడిగా, నాకు ఆ మెసేజ్ చెప్తారా మళ్ళీ. 30 సంవత్సరాల క్రితం విన్న మెసేజ్ అది. అంటే అయ్యగారు ఎన్నో మెసేజ్లు చెప్పుకుంటారు. దేవుని ప్రేరేపణ యాక్చువల్గా ఈ వాక్యము మరి నాకే అనిపించింది. ఎందుకంటే ఉదయకాల సమయం నేను చాలా బాధపడ్డాను. అయితే దేవుడు ఈ లక్షణాలు కలిగి నువ్వు ఉన్నావు కాబట్టి అన్నట్లుగా దేవుడు నన్ను దీవించాడని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలాగనే దేవుని యొక్క సేవలో దూతలంగా మనందరం కూడా ముందుకు కొనసాగుతూ మరి ఆయన ఇచ్చిన దాన్ని చేపట్టుకొని కొనసాగినట్లుగా దేవుడు మనల్ని దీవించునుగాక.